ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుంచి నువ్వు స్టేలు తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఏం మేనేజ్ చేసుకున్నావో ఏమో తెలియదు. పేదవాళ్ళకి ఇండ్ల స్థలాలపైన కూడా స్టే. సార్ రాజశేఖర రెడ్డి గారు మాకు నిజంగా ఆయన తెలుసుకుంటేనే ఏడుపు వస్తుంది సార్. నాకు ఆ కుటుంబాన్ని ఎందుకుదా ఈ రాక్షసులందరూ కలుసుకుని ఈ విధంగా చేస్తున్నారు నాకు అర్థం కాల. రాజశేఖర రెడ్డి కుటుంబం పెట్టాడు సార్. రాష్ట్రంలో కదా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చనిపోతే అన్ని విగ్రహాలు ఎక్కడైనా పెట్టారు సార్. దానికి కులము మతం పార్టీ అన్ని విగ్రహాలు తీసుకుని వస్తున్నారు సార్ జనాలు. ఏంటి సార్ వీళ్ళు ఆ కుటుంబాన్ని ఈ విధంగా పడుతున్నారు? ఒక సింహం ఉంది సార్ అడవిలో, అన్ని జంతువులు ఒకటి అవుతుంది సార్. ఆ సింహాన్ని చూస్తే జంతువులంతా పారిపోతుండే సార్. అటువంటి సింహమే సార్ జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు ఎన్ని మందిని చేర్చుకున్నా, సినిమా యాక్టర్లు చేర్చుకున్నా, అన్ని పార్టీలు చేర్చుకున్నా, ఏది చేర్చుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఊరికి చిన్న కూడా కదిలించలేదు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్ చంద్రబాబు నాయుడికి, నీ వల్ల కాదు. నువ్వు మా పవన్ కళ్యాణ్ తీసుకో, లేకపోతే ఇంకొకరు పార్టీతో కలుసుకో, నీది ఎప్పుడు ఒంటరిగా పోరాటం చేయలేవు. జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తారు సార్. ఆయన ఒక ప్రత్యేక పార్టీ పెట్టారు సార్. ఆ గాలికి అందరికీ తెలిసినాడు సార్. మనకంతా కూడా బిచ్చం పెట్టింది ఆ గాలే సార్. ఏదో నేను గొప్పోడు, నాకు మించినోడు లేడు, ఏమనుకున్నావు నేను నిలబెడితే గెలుస్తానే వాళ్ళందరూ అడ్రస్ లేకుండా కూర్చున్నారు సార్. ఆ పొలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా చెప్పాడు, ఇది నా గాలి, జగన్మోహన్ రెడ్డి గాలి కదండి. సరే, వెరీ గుడ్, బెస్ట్, నువ్వు అట్నే చెప్పాల్సిందే. అతను వెన్నుపోటుదారుడు, ఆయన దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి మా దగ్గరికి వచ్చినావు. ఇప్పుడు పదవి కోసం అక్కడికి వెళ్ళిపోయినావు నాయనా, నువ్వు చెప్పాల్సిందంట. ఈరోజు ఎక్కడున్నాడు సార్ అమర్నాథ్ రెడ్డి? ఏ గాలిలో ఓడిపోయినాడు సార్? అది జగనన్న గాలి సార్. ఆదినారాయణ రెడ్డి ఏ గాలిలో ఓడిపోయినాడు సార్? ఆ కుటుంబానికి ఎవరెవరు ద్రోహం చేశారో, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అందరూ, సోనియా గాంధీ ఆ మహాతల్లి వచ్చింది, ఏం పాపం చేసినాడు సార్ ఆయన? చనిపోయిన వాళ్ళని ఇంటింటికి పోయి చూస్తానన్నాడు. అది మన సాంప్రదాయం. దానికి ఏం చేసినాడు? ఎవరు చూడకూడదంట. ఆమె హుక్కుం జారీ చేసింది. ఎక్కడి నుంచి? ఇటలీ దేశం, ఇటలీ కింద వెళ్ళి పుడిచింది. ఈయన ఏం చేశాడు? వెరీ గుడ్, మంచి చెప్తున్నావు, నీకు గుణపాఠం చెప్తున్నాను. వచ్చారు, పార్టీ పెట్టాడు. ఈరోజు సోనియా గాంధీ ఎక్కడున్నదో తెల్ల ఆ కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మినాడు. మా దేవుడు, మా యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి, అతను మహానుభావుడిని అతను స్పీకర్ చేసి మంత్రిని చేస్తే లోపలనే పూళ్ళు చేసుకుని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అందరూ కలిసి ఏ పాపం ఎరిగిన వ్యక్తిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. మళ్ళీ ఆయన పైన ఏమైనా ఫ్రీగా వదిలినారా? రకరకాలైన అన్యాయమైన కేసులు సార్. అది కూడా పేపర్లో వచ్చిందంట, దాన్ని సుమోటుగా తీసుకున్నారట. దానికి కోర్టులో ఆయన పైన ఎంక్వైరీలు. ఒక్కటైనా నిరూపించగలుగుతారు సార్ వాళ్ళు? ఆ ఫ్యామిలీ అంతా జీరో అయిపోయింది సార్. ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీ కూడా జీరో అయిపోతారు రాజకీయంగా. ఇంకా వచ్చే ప్రశ్న కూడా లేదు. అందుకే నేను చెప్తున్నాను, మీ ద్వారా చంద్రబాబు నాయుడికి ఎటువంటి పరిస్థితులు కూడా ఈ విధంగా ప్రజల్ని ఏమార్చొద్దు. మహిళలు కూడా మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మ, ఈ దేశంలో, ఇండియాలో ఎక్కడ కానీ ప్రపంచంలో కూడా మహిళా తల్లులు అంటేనే భూదేవత మాదిరిగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు రిజర్వేషన్ ఇస్తే అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ వ్యతిరేకించారు నెహ్రూ క్యాబినెట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవంతా చదివాడు సార్. అన్ని మతాలు చదివాడు సార్. అన్ని కులాల పరిస్థితి చదివాడు సార్. భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివారు, అదేవిధంగా బైబిల్ చదివాడు సార్. చంద్రబాబు ఏం మాట్లాడతాడు సార్? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా ఆయనకి ఏదో ఒక ముద్ర వేస్తుంది, చెప్పులు వేసుకుని కూర్చున్నట్టు ఉంటుంది. అది వేసినాడు, ఇది వేసినాడు సార్. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నాడు సార్? ఈరోజు మతాన్ని ఏ విధంగా గుర్తిస్తున్నాడు? ఈరోజు హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నాడు సార్. మా నియోజకవర్గంలోనే మీకు నేను చెప్తున్నాను, దాదాపు 10 ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మన ఎండోమెంట్ శ్రీనివాస సార్ 10 గుళ్ళు, పాత గుళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తారు సార్. మన వై సుబ్బారెడ్డి గారు వచ్చారు. సుబ్బారెడ్డి సార్ వచ్చినాక ఆయన పోయి నేను రిక్వెస్ట్ చేసుకుంటే 2 గుళ్ళు మా నియోజకవర్గంలోనే ఎప్పుడో 1500 సంవత్సరాల ముందు గుడుల్ని మళ్ళీ దేవస్థానాన్ని చేర్చారు సార్. సార్ కదా తీసుకుంటే మతాన్ని గురించి మాట్లాడతాడు, కులాన్ని పార్టీని గురించి మాట్లాడి రెచ్చగొడుతున్నాడు, కానీ ఇది ఏదైనా చేయగలిగినారు సార్. ఇంకోటి, మన పార్టీలో ఆయన కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడు సార్? రకరకాలుగా ప్రోత్సహించాడు. కొడాలిని ఏం మాట్లాడాడు? మా లీడర్ని మాట్లాడితే నీకు మర్యాద ఉండదు, నీ మాదిరిగా తుచ్చవడలేదు, నీవు రామారావుని, నా పార్టీ అది, నా పార్టీకి నువ్వు వచ్చినావు, రామారావుని కోలు దోసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి పైన అవాకు చవాకులు ఇస్తుంటే ఏం చేస్తారు సార్? హైదరాబాద్ వాళ్ళు కమ్మ పార్టీని పెట్టారు సార్. పెట్టి
ఖచ్చితంగా కొడాలి నాని చంపేస్తామన్నారు. ఏంటి సార్ వాళ్ళు? ఇదేనా రాక్షసులు చేసే పనులు కదా సార్, మానవుడు చేసే పనులే సార్. రెడ్డిగా పుట్టినా కానీ నేను మొన్న చెప్పిన మీటింగ్లో, అయ్యా నేను మంచిగా చెప్తే దాన్ని వేరే రకంగా జ్యోతిని పెద్ద హెడ్లైన్స్ రాశారు. రెడ్డిని తిడతా ఉండడు నారాయణ స్వామి. నేను ఏం చెప్పానంటే సార్, చూడయ్యా కమ్మోళ్ళకి ఇంత పరిస్థితిని తీసుకొని వచ్చాడు జగనన్న, అన్నీ నవరత్నాలు ఇస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళకి కొంత బాధ ఉండి ఈబీసీ కూడా వాళ్ళకి ఇచ్చేసాడు, కరెంటు ఫ్రీ చేస్తున్నాడు, 2 ఎకరాలు ఉండే వాళ్ళకి బోర్ వేపిస్తున్నాడు. రైతు అనేది వాళ్ళకి ఎక్కువ లబ్ధి పొందుతున్నది. ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్తే మర్చిపోయినారు, ఇప్పుడు ఆయన అన్నీ చేస్తున్నాడే. రెడ్డిలో 100 ఒక గ్రామంలో 100 ఇండ్లు ఉంటుంది, 92 ఇండ్లు ఆయన పక్కుంటే 8 మంది రెడ్లు చంద్రబాబు సంకన పోయి కూర్చున్నారు. మీకేమో సిగ్గు సిగ్గు లేదు, మీరు కూడా ఐకమత్యం ఉండండి అని నేను చెప్పిన. దాన్ని నేనేందో రెడ్లు పెట్టేసినట్టు దానికి ఒక పెద్ద హెడ్లైన్స్ పెట్టి ఓ ఏమో డామ్ డూమ్ అని రాస్తుంది. ఇంకోటి లాస్ట్లో చెప్తున్నాను సార్, ఎస్ నన్ను ఉప ముఖ్యమంత్రి చేశాడు. ఆ రోజు జ్యోతి పేపర్ కానీ ఈనాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలను ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడు, ఎస్టీలకు ఉప మంత్రి ఇచ్చాడు, ఓసీలకు బల్జోలకు కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాడు అని ఎక్కడైనా చెప్పారు సార్? ఆ రోజు ఎంత అసహించుకుంటే అంత అసహించుకున్నారు. నాకు ఉప ముఖ్యమంత్రి నన్ను ఈ మామూలుగా కమర్షియల్ ట్యాక్స్ నుంచి అది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది చెప్పాలని చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు కమర్షియల్ ట్యాక్స్ ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉంటుందని. ఎందుకో అక్కడికి కౌన్సిల్కి నేను పోయేది లేదో ఆయనే పోతుంటాడు ఫైనాన్స్ మినిస్టర్. అయినా దాన్ని తీసి ఆయనకి ఇవ్వాలంటే నేను సంతోషపడినా. ఏంది నాకేంది మంత్రి పదవి వచ్చింది, నేనేంది ఉప ముఖ్యమంత్రి, అసలు కళ్ళ కూడా అనుకోలేదు సార్ దేవుని సాక్షిగా. ఏంది సార్ నాకు వచ్చింది? ఒక బడుగు బలహీనుడు, డబ్బు లేనివాడు, ఒక పేదవాడు, మొదటి నుంచి నన్ను కాపాడిన కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం. ఆయన ఎందుకో ఏమనుకున్నాడు కానీ ఆయన రిజైన్ చేసిన రోజు నేను ఫస్ట్ నేనే రిజైన్ చేసిన. ఆయన పైన విశ్వాసం పెట్టుకున్నాను. నాకు పదవుల పైన డబ్బుల పైన విశ్వాసం కాదు కానీ ఆయన పైన విశ్వాసం పెట్టుకున్నా. దానికి రాస్తాడు, రాష్ట్రం అంతా ఎస్సీలో బాధపడిపోతున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू।